ట్రిపుల్స్ ఫౌండర్ గారు, ప్రిన్సిపాల్ గారు మరియు ఈ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు మరియు ప్రియమైన తల్లిదండ్రులు, విద్యార్థులు అందరికీ 78వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సార్, ఇక్కడికి ఈ వేదిక మీదకి ఈ గ్రాండ్ ఫాదర్ను పిలవడానికి మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం సార్. మేము ఉపాధ్యాయ వృత్తిలో పనిచేస్తున్నాం మేము కూడా, కానీ మా చదువులు వేరు సార్. అప్పుడు పెద్ద సార్ చెప్పినట్టే ఇటువంటి ప్లే విధానంలో నేర్పడము మాకు లేవు. అప్పుడు మేము చాలా కష్టపడి చదివినాం. మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ఇక్కడ. అయితే ఏదేమైనా మనము డబ్బు సంపాదన అనేది ముఖ్యం కాదు సార్. మనకు ఒక పేరు ముఖ్యం. దాంట్లో ఈ ఉపాధ్యాయ వృత్తి చాలా గొప్పదని నేర్చుకుంటున్నా. ఎందుకంటే మన ఒక స్టూడెంట్ ఎక్కడో కనబడి సార్ నమస్తే అని అంటే ఎంత గర్వంగా ఫీల్ అవుతాం. అది ఇప్పుడు వాళ్ళకంటే ఎక్కువ మనమే ఫీల్ అయిపోతాం. పెద్దగా నేనే గొప్పగా ఉన్నా అనుకుంటాను. నేనైతే అనుకుంటా సార్. నేను ఒక చిన్న ప్రైమరీ స్కూల్ టీచర్నే, కానీ నా స్టూడెంట్స్ ఎక్కడ కనబడ్డా ఏదైనా వదల ఉండి వాళ్ళు కనబడితే నేను ఎంతో ఫీల్ అవుతాను. నేనే వాళ్ళకంటే ఒక గౌరవంగా సంతోషపడతాను. ఇక నా ఫ్రెండ్స్ కూడా దత్తన్న, కానీ వాళ్ళు ఒక పెద్ద మంచి హోదాలో మేము చిన్న ఉపాధ్యాయంగా పనిచేసినాం. కానీ ఉపాధ్యాయ వృత్తి అంటే చాలా పవిత్రమైనదని నేను అనుకుంటా సార్. ఎందుకంటే మనం ఎంతోమంది ఇదైతే సార్ అంటే మీరే సార్ ఇప్పుడు ఇక్కడంటే పిల్లలు కొంచెం ఉన్నత స్థాయి పిల్లలు వచ్చి చదువుకుంటున్నారు. మేమైతే గవర్నమెంట్ స్కూల్లో పనిచేసినాము. మా పరిస్థితులు చాలా ఘోరంగా ఉంటాయి సార్. అక్కడ చేయడం అంటే ఎంతో కష్టమైన పనులు ఎన్ని చేసినాం. అయినా నేను ఇక్కడ నా రిటైర్మెంట్ టైంలో లింగారెడ్డిపేటలో మా ఉపాధ్యాయుల సహకారం తీసుకొని 3 నవోదయ సీట్లు తీసుకున్నాం సార్. మేము 3 నవోదయ సీట్లు సంపాదించుకున్నాం. మా సహోద్యోగుల ఉపాధ్యాయుల సహకారం బాగా తీసుకున్నాను. నేను తక్కువ చదువుకున్న మా వాళ్ళతో పని చేయించుకున్నాను. అంటే మనము కోఆపరేషన్ ఉండాలి సార్. మన టీచర్స్ అందరు కూడా కోఆపరేషన్తో ఉంటే ఏదైనా సాధించుకోగలుగుతాం. ఇంకా ఈ విద్యార్థులందరూ కూడా భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి ఒక ఫస్ట్ మన ఇంట్లో అమ్మ, తర్వాత ఉపాధ్యాయులు. ఈ ఉపాధ్యాయులను సదా గౌరవించుకుంటూ ఆ ఉపాధ్యాయులు చెప్పిన విధంగా మంచి నడవడితో మంచి చదువుకుంటే మనకు, మన అమ్మ నాన్నలకు, మన పాఠశాలకు, మన దేశానికి గొప్ప పేరు తెచ్చిపెడతారని ఆశిస్తూ ముగిస్తున్న తర్వాత ఈ అవకాశం ఇచ్చిన పాఠశాల యాజమాన్యానికి ధన్యవాదాలు సార్.